తెలంగాణలో నా పరిపాలనకు ప్రజా పరిపాలనకు ఇది రెఫరెండము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇప్పుడు రెఫరెండంలో పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? రెఫరెండం అంటే మాత్రం ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే తన సొంత సిట్టింగ్ స్థానం మల్కాగిరి, అవును, తన సొంత జిల్లా మహబూబ్ నగర్, రెండిట్లో ఓడిపోయింది. ఇవాళ వాళ్ళు గెలిచిన స్థానాలు ఎక్కడ తెలుసా? పాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలంగా అయితే ఉండేనో గతంలో, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఉండే, నల్లగొండ పూర్వపు జిల్లా అది కూడా ఉండే, ఇలా వరంగల్లో ఇంత పాటు అక్కడ గెలిచినవి తప్ప ఎక్కడ గెలిచినండి వీళ్ళు? ఇలా మొత్తం తెలంగాణ అంతా స్వీప్ అయినాయి. అందుకని రెఫరెండం కనుక వారు అంటుంటే అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఓకే, ఇప్పుడు ఆ విశ్వాసం కోల్పోయినటువంటి కాంగ్రెస్ను బీఆర్ఎస్ను దాటుకొని తెలంగాణలో బీజేపీ 8 మంది ఎంపీలు వచ్చారు మొదటిసారి, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యుడు, 35% ఓట్లు సాధించి అవును ఒక అజేయమైనటువంటి శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ. ఓకే, రేపు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా సీరియస్గా ఫైట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఓకే, రేపు అంతిమంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదం. నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీని చూసినాం దాని కథ ఏందో, బీఆర్ఎస్ పార్టీని చూసినాం దాని కథ ఏందో, ఇక మనకు బీజేపీ కోసమే మనం ఓటేయాలనేటువంటి సంకల్పం ఉంది. ఓకే.